ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మే 23వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 23వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు చేసే ప్రతి పని కూడా ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తూ ఆలోచించి చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా కొంత పని భారాన్ని గానీ, ఒత్తిడిని గానీ సహజంగానే తగ్గించుకుని చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో మీ ప్రతి పనిని కూడా రోజు ముగిసే సమయానికి పూర్తి చేసుకోగలుగుతారండి. గతంలో ఏదైతే పూర్తి చేయలేని పనులు కానీ, పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా చక్కబెట్టుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టడం మీకు మరింత రెట్టింపైన నూతన ఉత్సాహాన్ని కూడా అందిస్తుందండి. కొత్త వ్యవహారాలను కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా ఆలోచనలు చేయటం కానీ, కొత్త పరిచయాలను పెంచుకోవడం కానీ, కొత్త విషయాలపైన ఆసక్తిని చూపించటం కానీ, నూతనంగా ఏదైనా వృత్తి వ్యాపారాలలో మరింతగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు చేసుకోవటం కానీ, ఇట్లాంటి వాటిని కూడా చేయగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. చక్కగా అందరితోనూ కూడా మాట మంచి జరపగలుగుతారు. అందరు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతటిని కూడా ఒక స్నేహపూర్వకంగా మీరు ఆలోచిస్తూ నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా అందరితోనూ మసలుకుంటూ ప్రతి విషయాన్ని కూడా మీకు చేతుల్లోకి తెచ్చుకునే విధంగా, అంటే మీ తెలివితేటలతో అందరి మనసులను మెప్పించుకుంటూ అందరినీ సఖ్యతగా ఉంటూ చక్కగా అన్ని విషయాలను కూడా సజావుగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి. సహజంగానే మీరు అందరితోనూ కూడా సఖ్యతగా ఉండగలుగుతారు. ఈరోజు ఇంకా మరీ మంచిగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ అందరికీ వివరించటంలో కానీ, అందరు పెద్దల సలహాలు తీసుకోవటంలో కానీ, మీరు చెయ్యాలనుకున్న ప్రతి పనిని కూడా చక్కగా అందరి మద్దతుతో ముందుకు తీసుకువెళ్ళడంలో కానీ మరింత ముందంజలో ఉండగలుగుతారండి. లావాదేవీల విషయంలో కూడా ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా చక్కగా అన్నిటినీ నిలదొక్కుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆదాయ మార్గాలను కూడా మెరుగుపరుచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి మీ యొక్క డబ్బును ఏదైతే ఉందో దాన్ని చేతికి దక్కించుకునేలాగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకోగలుగుతారండి. గతంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి లాభాలను పొందకుండా ఉండవు కానీ, లెక్కలు చూసుకోలేనివి కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు మీరు చక్కగా సరిచేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో సులువుగా చాకచక్యంతో జరుపుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా కొత్త ఆలోచనలతో మరింత నూతన ఉత్సాహంతో ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే పెట్టుబడులు తాలూకా లావాదేవీలను సరిచేసుకోవాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి కానీ, లావాదేవీలను సరిచేసుకోవడానికి కానీ అన్ని విషయాలలోనూ కూడా చక్కగా అనుకూలత అనేది ఉంటుందండి. కొంతవరకు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉండబోతుందండి. స్నేహితులను కలుసుకోవటం కానీ, మీ మనసుకు నచ్చిన వారితో మాట మంచి జరపడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారు. మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారండి. ఎవరైనా మీరంటే పడని వ్యక్తులు కానీ, మీ పనులను ఆటంకపరిచే వ్యక్తులు కానీ, లేదా మీతో మంచిగా ఉంటూనే మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసే వ్యక్తులు కానీ, మీ మనసు గాయపడేలాగా ఏదైనా మాట్లాడటం, లేదా మిమ్మల్ని నిరుత్సాహపరిచేలాగా ఏదైనా మీతో మాట్లాడటం ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వారు అటువంటి సంభాషణలు ఏవైనా మీతో చర్చిస్తున్నప్పుడు మీరు వాటిని పెద్దగా మనసుకు ఎక్కించుకోకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో సూటిగా మీ పనుల పట్ల మీరు దృష్టిని కేంద్రీకరించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు అనుకున్న పనులన్నిటిని కూడా సజావుగా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. వారి మాటలు మిమ్మల్ని పెద్దగా ప్రేరేపించవు. ఎందుకంటే మీరు వారి మాటలకు ఎక్కువగా పెద్దపీట వేస్తూ వారు చెప్పింది ప్రతిదీ వింటూ ఉంటే వారు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ మీ యొక్క ఆలోచనలన్నీ తప్పు మార్గం వైపుకి మళ్లించే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన అటువంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ యొక్క దృష్టి మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని మీద మీరు మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు అద్భుతమైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి.
ఇక ఎవరికైనా సహాయం చేసే విషయంలో కూడా ఈరోజు ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి, మీకంటే చిన్న వ్యక్తులకు మీరు ప్రతి విషయంలోనూ కూడా సలహాలివ్వడం కానీ, వారికి ఏదైనా సహాయం కావాల్సినప్పుడు వారికి చేయటంలో కానీ, మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టించే విధానంలో వారికి మార్గనిర్దేశకత్వాన్ని సూచించగలుగుతారు. ఎవరైతే ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ఆలోచించి ముందు చూపుతో వ్యవహరించగలుగుతారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు చక్కగా కాలమైతే కలిసి వస్తుందండి. ముఖ్యంగా మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఖర్చుల విషయంలో కాసింత నియంత్రణలో చేసుకోగలుగుతారు. పొదుపు నిల్వలను పెంచుకునే అవకాశం ఉంటుందండి. పెట్టుబడులను పెట్టగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కగా నిల్వ రూపంలో ఉంచుకోవటం, పొదుపులను పెంచుకోవటం, మానసికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి మీకు మరింతగా సహాయాన్నయితే చేస్తుందండి. స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్న వారికి గానీ, లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్న వారికి గానీ, ఈరోజు మరింత అనుకూలంగా ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేస్తే, మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించడం, చక్కగా మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకోవటం, అందరితోనూ మన్ననగా, సఖ్యతగా ఉండటం, మీకు మరింత ప్రతి విషయంలోనూ కూడా రాణించే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మానసికంగా మీకు మరింత ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏది ఎలా ఉన్నప్పటికీ గూడా, మీ ప్రతి నిర్ణయాన్ని మీరు అమలుపరుచుకోగలుగుతారు. మీ ప్రతి విషయంలోనూ కూడా మీరు మెలకువగా ఉండగలుగుతారు. అద్భుతమైన ఫలితాలతో మీరు ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండటం, మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని కూడా పొందే అవకాశం కూడా మీకు కలుగుతుంది. దానివల్ల గూడా మీరు మరింతగా నూతన ఉత్సాహంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా, ఆ నిర్ణయాలన్నింటినీ కూడా అమలుపరుచుకోగలుగుతారు. మీరు మీరు చేసే ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందడం, చక్కగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును గడపడం, మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో, అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలేవైనా ఉన్నప్పటికీ కూడా మీరు పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారు మాత్రం మీకు అనుకూలమైన విధంగా ఏదైనా వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ, మీరు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళటం వల్ల చక్కటి రోజుగా ఈ రోజునైతే మీరు ఉంచుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రతి పనిని కూడా బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని, కోరుకున్న విధంగా, మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడిలో చక్కటి లాభాలను పొందగలుగుతారు. పెట్టుబడి తాలూకా లావాదేవీలను కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. తెలివైన విధంగా చక్కగా సకాలంలో అన్నిటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం లాభాలతో రోజునైతే సంతోషంగా గడిపే అవకాశాన్ని ఇస్తుందండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో సంతోషంగా అమలుపరుచుకోగలుగుతారండి.
ప్రణాళికలు చక్కగా వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా ఎంతో చక్కగా పరిశీలిస్తూ నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను తీసుకుంటూ ప్రతి పనిలోనూ కూడా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో చక్కగా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవటం రోజు ముగిసే సమయానికి మీకు మరింత లాభాలను అయితే చేకూరుస్తుందండి. అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ యొక్క తెలివైన నిర్ణయాలను మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకోగలుగుతారు. వారు కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. కొత్త ఆలోచనలన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరిచే విధానంలో ముందంజలో ఉండగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా నిర్ణయాలను తీసుకుంటూ ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు నిరుపేదలైన వారికి పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని మీకు స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.